హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటో చూసేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే గురు పౌర్ణిమ. మేమందరం రెడీ అయిపోయాము. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి, ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి. సో నార్మల్గానే పండగలంటే మనకు తెలియని ఒక మంచి ఫీలింగు, ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తాయి కదా. అట్లాంటిది మనకి ఇష్టదేవత లేదా మనం బాగా నమ్మే దేవుడు, కొలిచే దేవుడు పండగే వస్తే ఇంకా ఆ పాజిటివ్ లెవెల్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు మా ఇంట్లో మా పరిస్థితి కూడా అదే అనమాట. మాకు బాగా నమ్మకం ఉన్న దేవుడు, మేము మేల్కున్న నిద్రపోయినా నిత్యం నిరంతరం తలుచుకునే దేవుడు సాయిబాబా. మరి మా ఇష్ట దైవం పండగ వచ్చినప్పుడు మాకు ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది కదా. అందుకే ఈ గౌరి పౌర్ణమిని మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. బాబా మీద అంత ప్రత్యేకమైన భక్తి నమ్మకం ఏంటి, నాకు ఎలా కలిగింది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పూజ చేసేసుకుందాము. పిల్లలిద్దరికి కూడా హాలిడేనే కాబట్టి వాళ్ళిద్దరు కూడా చక్కచక్క రెడీ అయిపోయారు. రూపాయ నమః, ఓం చైతన్యలింగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం దిగంబరాయ నమః, ఓం కేవలాయ నమః, ఓం విశ్వసాక్షిణే నమః, ఓం సర్వజీవస్వరూపాయ నమః, ఓం నామరూపరహితాయ నమః, ఓం సర్వనామరూపిణే నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం విరూపాయ నమః, ఓం విరూపాక్ష, ఓం సర్వదేవతా స్వరూపిణే నమః, ఓం ఆకాశగమనాయ నమః. బాయిజా చేసెను నీ సేవ, ప్రతిఫలమిచ్చావో దేవా. నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యం కొలిచితిని, అభయమునిచ్చి బ్రోవుమయ ఓ శిరిడి సాధయామయ. ధన్యము ఓ ద్వారకమాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి. సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. చూసారు కదా, బాబా అష్టోత్తరం చదువుకున్నాను. అప్పటికి సమర్థ రెడీ అయిపోయి వచ్చాడు కాబట్టి వాడితోనే అష్టోత్తరానికి పూలు వేయించాను అనమాట. తర్వాత సాయి చాలీసా చదివేసుకొని టెంకాయ కొట్టేశాను. ఏంటి సుజిత టెంకాయ హారతి వాళ్ళ ఆయనతో ఇప్పిస్తుంది కదా, ఇప్పుడేంటి తనే చేస్తుంది అనుకుంటున్నారా? తనకి ఏదో వర్క్ ఉండి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు, రాలేనని చెప్పాడు. 99% రానని చెప్పాడు. మరి ఆ 1% ఎప్పుడైనా చెప్పినప్పుడు మనం కూడా కన్సిడర్ చేయాలి కదా. సో అందుకని ఈరోజు నేనే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మా వాడైతే ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నాడు నా మీద. ఏంటమ్మా, ఎందుకు కొడుతున్నావు అమ్మా, ఎవరికమ్మా పూజ, ఏం చేస్తున్నావు అమ్మా అని. ఇంట్లో హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకొని మేము గుడికి అయితే బయలుదేరేసాము. అయితే మా వాడి ఆ ప్రేమ చూడండి. పాపం వాళ్ళ అన్నయ్య బయటకు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి చెప్పులు తీసుకొని మరీ వెళ్ళి అన్నయ్య వేసుకో బయటకు వెళ్దాము అని చెప్పారు. కొన్నిసార్లు వీళ్ళు ప్రేమ చూస్తే భలే ముద్దుగా అనిపిస్తుంది. అందుకే ఒకరికొకరు తోడంటారు. ఫుల్ వర్షం పడుతుంది. వర్షం కొంచెం ఆగింది, వెళ్తున్నాం అనమాట. రోడ్లు చూడండి ఎంత తడి తడిగా ఉన్నాయి. సో యాక్చువల్లీ 3 రోజుల నుంచి జరుగుతుంటే మాకు ఇప్పుడు వర్షం తెలుపరించి ఇప్పుడు వెళ్తున్నాం. ఫుల్ వాన పొద్దున్నుంచి, కొంచెం అలా తెలుపరిచ్చింది, వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకునేటప్పటికి భయంకరమైన జనాలు 2-3 వీధులకు నిలబడుకో ఉన్నారు. ఇప్పట్లో మనకు దర్శనం అవ్వదని చెప్పి బయటకు వస్తే ఇట్లా అన్నదానం జరుగుతుంది. భోజనాలు స్టార్ట్ చేసేసారు 10:30కే, ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడకుండా వర్షంలో అని చెప్పి. సో మేము భోజనం చేసి అయితే వెళ్ళిపోయాం, సాయంత్రం వద్దామని చెప్పి. అయితే పక్కనే చిత్తారమ్మ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ బాబా దర్శనం కాలేదు, కనీసం ఇక్కడైనా అమ్మవారిని దర్శించుకొని వెళ్దాము అని చెప్పి అమ్మవారి గుడికి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాము. చూసారు కదా ఎంత కలగా ఉందో అమ్మవారు. అండ్ పార్కింగ్ స్లాట్ చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఫుల్ క్రౌడ్, చాలా రష్ ఉన్నింది. ఇంకా మాకు అర్థమైపోయింది 2-3 అవర్స్ పడుతుంది ఇలాగే అయితే అని చెప్పి. అందుకే మేము రిటర్న్ వెళ్ళిపోయాము భోజనం చేసుకొని. సాయంత్రం 6-6:30కి వద్దాము, హారతి టైంకి అనుకున్నాము. అలాగే రోడ్స్ కూడా బ్లాక్ అనమాట. వీళ్ళిద్దరిని చూస్తే నాకు భలే క్యూట్గా అనిపిస్తారు. ఎంత కొట్టుకుంటారో మళ్ళీ అంతే ప్రేమ చూపించుకుంటారు. చూడండి ఎంత జాగ్రత్తగా నడుస్తున్నారు, ఒకరి చేయి ఒకరు పట్టుకొని. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు సినిమాకి వెళ్ళాలి, కల్కి సినిమాకి అన్నారు. సో కల్కి మూవీకి వెళ్ళి రిటర్న్ వచ్చాము. మార్నింగ్ మాకు దర్శనం కాలేదు కాబట్టి డైరెక్ట్గా మూవీ నుంచి గుడికే వచ్చేసాము. సో చూసారు కదా ఎంత మంచిగా అలంకరించారో. వర్షం కానీ లేకపోతే ఇంతకి డబల్గా బాగుండేదేమో, ఇబ్బంది లేకుండా. అలాగే ఇక్కడ అష్టలక్ష్ములు పెట్టారనమాట స్టార్టింగ్లోనే. నార్మల్గా ఈ గుళ్ళో ఏ పండుగైనా చాలా బాగా చేస్తారు. ఇంకా బాబా గుళ్ళో గురు పౌర్ణమి చేయకుండా ఉంటారా, కానీ వర్షం వల్ల కొంచెం తగ్గింది ఈసారి. అలంకారంలో ఏ లోటు లేదు, కానీ భక్తులు కొంచెం ఇబ్బంది పడ్డారు. అది వాళ్ళ చేతుల్లో కూడా లేదు కదా. చూడండి ఎంత మంచిగా అలంకరించారు. అండ్ మెయిన్ టెంపుల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అలంకరించారు.
అలంకరించారు. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషను. ఇంత పెద్ద సిటీలో పెద్ద పెద్ద టెంపుల్స్ కనబడడమే రేరు. సందులు గొందుల్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయే కానీ కూకట్పల్లిలో బాబా టెంపుల్ మాత్రం చాలా పెద్దది. ఇక్కడ వినాయకుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, అలాగే బాబా మందిరము ఉంది. బాబా మందిరం అయితే చాలా పెద్దది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే దుని. చూసారు కదా, దునికి కూడా మంచిగా అలంకారం చేశారు. అలాగే పెద్ద పెద్ద ఏనుగులు పెట్టారు. ఈ గుడిలోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. లోపల డెకరేషన్ అయితే ఇంకా చాలా బాగా చేశారు. మనం ఏదో రిసెప్షన్కో పెళ్ళికో అటెండ్ అయిన ఫీలింగ్ వచ్చేలాగా చాలా అంటే చాలా క్లాస్గా ఎలిగెంట్గా చేశారనమాట. చూసారు కదా ఎంత అందంగా అనిపిస్తుందో డెకరేషన్. ఇంకా దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంచి మంచి ఈవెంట్స్ జరిగాయి. అవి కూడా నేను క్యాప్చర్ చేశాను. మధ్యలో కూడా చూసారు కదా పూలతో ఎంత అందంగా పద్మాలు వేస్తున్నారో. అలాగే దానికి అటుపక్క ఇటుపక్క కూడా తట్టల్లో స్వామివారికి రకరకాల నైవేద్యాలు పెట్టున్నారు. నాకు తెలిసి 108 ప్లేట్లు పెట్టారనుకుంటాను. బాబా దగ్గర ఉన్నాయి. అలాగే ఈ పూల చుట్టూ కూడా ప్లేట్లు ఉన్నాయన్నమాట. అయితే నాకు బాబా మీద భక్తి ఎలా ఏర్పడింది అంటే, నేను 5th క్లాస్ చదువుకునేటప్పుడు సైకిల్ నేర్చుకున్నాను. మనం వెనకాల ఒకరు పట్టుకుంటే సైకిల్ నడిపేది అలవాటు కదా. కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు వదిలేస్తారు, మనమే తొక్కేస్తాము. అయితే నేను బ్రేక్ వేసి కాళ్ళు కింద పెట్టి దిగకుండా బ్రేక్ వేసి అలానే సైకిల్ని హోల్డ్ చేశాననమాట. కొంతసేపు అది 2 సెకండ్లు అలా నిలబడి డామ్ అని పడిపోయింది. సో నా చెయ్యి కొంచెం బెణికి 15 రోజులు పిండి కట్టు కట్టారు. మన వాళ్ళు 15 రోజులు అంటే జాగ్రత్త ఎక్కువ కదా, అప్పట్లో వాళ్ళకి నెల రోజులు రెస్ట్ ఉంచారనమాట. సమ్మర్ హాలిడేసే కాబట్టి నేను ఆడుకోవడానికి లేదు. సో పక్కనే బాబా టెంపుల్ ఉంటే రోజు హారతికి వెళ్ళేదాన్ని అనమాట మధ్యాహ్నము. అలా మెల్లిగా హారతి పాడడం అలవాటు అయిపోయింది. అయితే మా నాన్న వాళ్ళ నాన్న అంటే మా తాతయ్యకి కూడా బాబా అంటే చాలా నమ్మకం అనమాట. ఆయన కూడా ప్రతిరోజు 4 హారతులు బాబావి ఆయన ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పాడుకునేవాడు. కనీసం ఆయన ఒక్కడే ఒక పక్కకి వెళ్ళిపోయి ఆ టయానికి హారతి పాడేసేవాడు. సో అలా హారతి పాడుతున్నప్పుడు రోజు నేను వెళ్ళేదాన్ని కదా. సో రోజు 2 లైన్లు నేర్చుకొని తాతయ్యకి అప్పచెప్పేదాన్ని. ఎక్కడ అదే గుళ్ళో అనమాట. సో అలా మెల్లిగా మధ్యాహ్నం హారతి, సాయంత్రం హారతి, మెల్లిగా రాత్రి హారతి అన్నీ ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే అలవాటైపోయాయి. అలాగే బాబా మీద విపరీతమైన భక్తి, ప్రేమ, అది తెలియని భావం ఏర్పడిపోయిందనమాట. లేచిన బాబా, కూర్చున్న బాబా, తిన్నా బాబా, నిద్రపోయిన బాబా అట్లా తయారైపోయాను. సో అప్పటి నుంచి అలాగే అలవాటైంది. అదృష్టం కొద్దీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా మామయ్య వాళ్ళు కూడా ఆ బాబాని పూజిస్తారనమాట. సో అలాగా పెళ్ళైన తర్వాత కూడా నా భక్తి ఏమాత్రం తగ్గకుండా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బాబా భజనలు, సత్సంగాలు, పూజలు ఇలాంటి వాటిల్లో పాల్గొనడం వల్ల అది అలానే కంటిన్యూ అయిపోయింది. అలాగే నేను సాయి లీలామృతం పుస్తకం ఉంటుంది కదా బాబాది, బాబా గారి చరిత్ర. సో దాన్ని కూడా 9 టైమ్స్ పారాయణ చేశాను అంత చిన్న వయసులోనే. అలాగే గురు పౌర్ణిమ రోజు పొద్దున కూర్చున్నామంటే సాయంత్రానికి బుక్ కంప్లీట్ చేసేవాళ్ళము. నేను మా అక్క కూడా అలా ఒకసారి చదివామన్నమాట. అంటే కొంచెం ఆ వయసులో మాకు అది చాలా ఎక్కువ అనిపించింది. ఏది కావాలన్నా, మేము అనుకున్నది ఏది జరగాలన్నా బాబాకి చెప్తే చాలు, లేదా పారాయణ చేస్తే చాలు అయిపోతుంది అనే ఒక నమ్మకము, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మాకు వచ్చేసింది అనమాట. ప్రతి గురువారం బాబా గుడిలో పల్లకి ఉత్సవం, అలాగే సత్సంగం జరుగుతాయి కదా, వాటిల్లో కూడా మేము పారాయణ చేయడము, లేకపోతే ఉత్సవంలో పాటలు, భజనలు పాడడము, లేదా మాకు తెలిసిన బాబా పాటలు పాడడము, ఇలా రకరకాలుగా బాబాతో కనెక్షన్లో ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళము. కానీ మనకు తెలిసినట్టే ఆయన అనుగ్రహం లేనిదే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయన చెంతకు రాలేరు. మనం ఎంత ప్రయత్నించినా ఆయన మనల్ని అనుగ్రహిస్తేనే మనం ఆయనకి అంత దగ్గరగా ఉండగలము. మనకు బాబా పుస్తకాలు తెలుగులో రాసిన ఆయన భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనే మా వారికి అలాగే మా మరిది గారికి ఇద్దరికి కూడా పేర్లు పెట్టారంట. అలాగే మా అగస్త్య అంటే మా పెద్ద బాబు పేరు కూడా మేము పెట్టింది కాదు, ఒక స్వామీజీ పెట్టారనమాట. సో అక్కడ కూడా వాడికి ఆ పేరు పెట్టడంలో కూడా దత్తుడు రావడము, ఇలా అన్ని రకాలుగా బాబాకి మాకు చాలా దగ్గర రిలేషన్ ఉంది. సో ఇక్కడైతే చూసారు కదా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గుడిలో కూచిపూడి నేర్పిస్తారనమాట. సో వాళ్ళే ఇలాగ పండుగలు అలాంటివి వచ్చినప్పుడు ఇలా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. ఆడపిల్లలు ఇలా చక్కగా భరతనాట్యం డ్రెస్లో, కూచిపూడి డ్రెస్లో రెడీ అయినప్పుడు ఎంత ముద్దుగా ఉంటారో కదా. అందరూ ఒకే కాస్ట్యూమ్ వేసుకొని ఒకటే స్టెప్ని ఒక తాళంలో, రిథంలో చేస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఒక పర్ఫార్మెన్స్ అయ్యే వరకు ఉన్నాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా. అలాగే మీరు ఇందాక చూసినట్టు బాబా గారి పల్లకి ఉత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మనిషికి ఒక ఎక్స్ట్రా కళ ఖచ్చితంగా ఉండాలి. అది ఆటలైనా, పాటలైనా, డాన్సులైనా ఏదైనా వచ్చింది అంటే పిల్లల్లో యాక్టివ్నెస్ పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ అనేది తగ్గుతుంది. ఈ పిల్లలు ఇంత చక్కగా ఇంత ధైర్యంగా వేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి. అది పిల్లల్లో చిన్నప్పటి నుంచే రావాలి. చిన్నప్పుడే మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయలేదనుకోండి, పెద్దయ్యాక కూడా వాళ్ళు ఏ ఆఫీస్లో స్పీచ్ మాట్లాడాలన్నా లేకపోతే నలుగురిలో మాట్లాడాలన్నా భయపడతారు. అలా కాకుండా వీళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి, చిన్నప్పటి నుంచి చాలా ధైర్యంగా ఉంటారు. నాకు
నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూస్తూ ఉంటే నేను చిన్నప్పుడు స్టేజ్ మీద యాన్యువల్ డే రోజు వేసిన భరతనాట్యం పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. అండ్ ఈ మధ్య నేను ఆఫీస్లో వేసిన వెల్కమ్ డాన్స్ కూడా గుర్తొచ్చింది భరతనాట్యంది. మీలో ఎవరైనా ఆఫీస్లో జరిగిన భరతనాట్యం వీడియో చూడకపోతే నేను కమెంట్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ కింద కూడా టైటిల్లో యాడ్ చేస్తాను, చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇంకా బయట ఉత్సవం చూద్దామని అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ కోలాటం ఆడేవాళ్ళు కూడా పల్లకి ముందర కోలాటం ఆడడానికి రెడీ అవుతూ ఉన్నారు. అంత వర్షంలో కూడా భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా పల్లకి ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇవన్నమాట మా గురు పౌర్ణమి విశేషాలు. వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. ఈ మధ్య పిల్లలు అంతా సిక్ ఉండడం వల్ల కొంచెం నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. అండ్ వీడియోలు కూడా వాయిస్ ఓవర్లు ఎడిటింగ్లతో ఆగిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.